హాయ్ హలో వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. సో ఇవాళ నేను 10th January 2019 షిఫ్ట్ 1 JEE మెయిన్స్ క్వశ్చన్ని నేను డిస్కస్ చేస్తాను. ద డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఇన్ SI unit is 128 kg per meter cube in certain units, in which the unit of length is 25 centimeters and unit of mass 50 kg. The numerical value of the material is option A 40, option B 16, option C 640, option D 410. సో దీనికి ఏంటంటే N1 U1 ఈక్వల్స్ టు N2 U2. N1 అంటే న్యూమరికల్ వాల్యూ, U అంటే యూనిట్. సో ఇది మన ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసినాం, అది పార్ట్ 1. అది దీంట్లో ఈ ఫార్ములాని రెఫరెన్స్ తీసుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. సో దీని డెన్సిటీ ఫార్ములా మాస్ బై వాల్యూమ్, దీన్ని కేజీ పర్ మీటర్ క్యూబ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మన గివెన్ డెన్సిటీ ఏంటంటే 128 kg పర్ మీటర్ క్యూబ్. ఇది మనం కన్సిడర్ చేసుకున్నాం. దీన్ని N1 అని అనుకుందాం, 128ని కేజీ పర్ మీటర్ క్యూబ్ని U1 అని అనుకుందాం. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఎట్లా కన్సిడర్ చేసుకున్నాం, 128 M1 బై L1 క్యూబ్ ఈక్వల్స్ టు N2 ఇంటూ M2 బై L2 క్యూబ్. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ N2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టాలి. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చినారంటే లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్స్, మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ 50 grams. సో దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసినాం, తర్వాత గ్రామ్స్ని కేజీస్ లెక్క కన్వర్ట్ చేసినాం. తర్వాత ఏం చేసినాం, దీన్ని సాల్వ్ చేసినాం. సాల్వ్ చేసినాక N2 ఏమొచ్చింది మనకు, లాస్ట్ N2 40 వచ్చింది. దీనికి ఆప్షనే ఆన్సర్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.